ఉన్నారు సాదిక్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి అందరికీ కూడా. సో చూస్తున్నారు కాంగ్రెస్ వారు చాలా జోరుగా విజయోత్సవాలు నిర్వహిస్తూ ఉంటే బీజేపీ పార్టీ వారు మాత్రం ఒక ఛార్జ్ షీట్ విడుదల చేశారు. చూసారా మీరు సాయి కిరణ్ గారు? అవి వాస్తవాలు అనిపించాయా? ఓకే, ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఫెయిల్ అయిందని బీజేపీ పార్టీ నమ్ముతోంది? ఇప్పుడు ముఖ్యంగా అండి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రారంభించినప్పటి నుంచి ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీలలో వాళ్ళు చేసినటువంటి అమలు చేసి పూర్తిగా పరిపూర్ణంగా అమలు చేసినటువంటి గ్యారెంటీ ఏదో ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం 6 గ్యారెంటీలు చూసుకుంటే ఒక్కటి కూడా ఒక బస్సు ఫ్రీ తప్ప మిగతా చేసింది ఏమీ లేదు. పైకి మేకపోతూ గాంభీర్యం లాగా వాళ్ళు వ్యవహరిస్తారు తప్ప వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్కి మహిళలకి 2,500 రూపాయలని చెప్పారు. మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు సభలో 30,000 రూపాయలు తెలంగాణలో వేస్తున్నాం ప్రతి సంవత్సరం అని చెప్పారు. అంటే వారు ఆల్రెడీ వేయకుండానే వేస్తున్నామని ప్రచారం చేసుకున్నారు. మహారాష్ట్రలో ఎవరో రేవంత్ రెడ్డి గారో లేకపోతే ఇంకోరో గారు చెప్పింది. వాళ్ళ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీయే స్వయంగా మేము ఆ తెలంగాణలో 30,000 రూపాయలు వేస్తున్నాం, రేపు మహారాష్ట్రలో కూడా వేస్తామని చెప్పి అబద్ధం చెప్పుకున్నారు. అంటే ఎంత పకడ్బందీగా మోసం చేస్తున్నారో ప్రజలను అర్థం చేసుకోండి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రాజ్యాంగం మారబోతుంది, భారతీయ జనతా పార్టీ రేపు వస్తే రాజ్యాంగం మారుతుంది అని దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వస్తే రాజ్యాంగం మారుస్తారని చెప్పేసి ప్రచారం చేసి మనల్ని ప్రభుత్వం అధికారం రాకుండా చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఏం జరిగింది? దేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ జెండా మోగింది. మరి ఇప్పుడు అదేవిధంగా ఏ బీసీల మీద అయితే, ఏ ఎస్సీల మీద అయితే, ఏ ఎస్టీల మీద అయితే ప్రేమ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు మొట్టమొదటిగా ఆ ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుంచి మొట్టమొదటిగా హైడ్రా అనే దానిపైన రంగం ఎత్తారు. అక్కడ ఎవరు భూములు కోల్పోయే ఎక్కువ మటుకు ఇదే ఎస్సీ ఎస్టీ బీసీల భూములే కోల్పోతా ఉన్నాయి. కానీ హైడ్రాకి సపోర్ట్ చేసింది ఎవరు? మీ లీడర్సే బయటకు వచ్చి ఖచ్చితంగా మేము హైడ్రాకి వ్యతిరేకం కాదు మొదట్లో చెప్పారా లేదా? లేదండి, మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం హైడ్రాకి ఎప్పుడు వ్యతిరేకత కాదు. కానీ ప్రభుత్వం అనే ఏదైతే పేదల ఇల్లు కోల్పోతున్నాయో దానికి సంబంధించిన కంపల్సేషన్, దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అన్ని చెప్పిన తర్వాత ఇల్లులు కూల్చాలి. నోటీసులు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా పరివారణ పరిరక్షణ చేస్తామంటే ఎవరు కూడా ఎవరు దానికి వ్యతిరేకించాం, మనం తప్పకుండా స్వాగతిస్తాం. కానీ పేదల ఇల్లు కోల్పోతున్నప్పుడు వారికి ఉన్నటువంటి నెక్స్ట్ పరిణామం ఏంటి, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని సెటిల్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, హైడ్రా అయిపోయింది, హైడ్రా మీద కొంతమంది ఇల్లు కూలగొట్టేసారు. మూసీ అన్నారు, మూసీ మీద కొంతమంది ఇల్లు కూలగొట్టేసారు. తర్వాత ఏం చెప్పేసారు, ఫార్మా అంటున్నారు. ఫార్మా ఇప్పుడు ఆల్రెడీ ముచ్చెర్ల కింద 14,000 ఎకరాలు ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు 4th సిటీ అని చెప్పేసి 16,000 ఎకరాలు, అంటే మొత్తం 30,000 ఎకరాలని తీసుకొని మొత్తం ఇక్కడ ఎవరు భూములు పోతున్నాయి అనేది ఒక్కసారి ఆలోచించండి. ఒక రేవంత్ రెడ్డి భూమి పోయినట్టు చూపించగలుగుతారా? లేకపోతే 17 మంది ఉన్నటువంటి మంత్రులలో అక్కడ వేసుకుంది వాళ్ళు ఎంతమంది? 12 మందిని వేసుకున్నారు. ఆ 12 మంది మంత్రులలో ఎవరిదైనా భూమి పోతుందని చూపించగలుగుతారా? లేకపోతే కాంగ్రెస్ బడా నాయకులు అని చెప్పుకున్నటువంటి భూములు పోతుందని చూపించగలుగుతారా? లేకపోతే ఇంకెవరైనా పెద్ద పెద్ద నాయకులే భూములు పోతున్నాయని చూపించగలుగుతారా? ఇక్కడ పేదలే ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీల భూములే కోల్పోతూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే బీజేపీ రేపు అధికారంలోకి వస్తే ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేస్తా అని చెప్పి కపట మాటలు చెప్పి ఏ విధంగా అయితే ముందుకు వచ్చారో, మరి ఈరోజు అదే పేద భూములు ఎందుకు కోల్పోతున్నారో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఆ 30,000 ఎకరాలు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒక వీడియోలో చెప్పారు, నేను కంప్లీట్ రియల్టర్ని, తప్పకుండా నన్ను బతికిస్తుందే రియాలిటీ, ఈరోజు పార్టీ నన్ను నడిపించిందే దానివల్ల, నేను ఖర్చులు పెట్టుకుంటూ వస్తుంది కూడా దానివల్ల. అంటే ప్రభుత్వం మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయండి, భూముల చుట్టే తిరుగుతుంది. ఇక్కడ హైడ్రా కానీ, మూసీ కానీ, ఫార్మా కానీ, మరి కొత్తగా వచ్చిన నేవీకి సంబంధించినట్టు 3,000 ఎకరాలు మనకు అక్కడ రామగుండం దగ్గర చెప్పారు. అంటే ఎందుకు చెప్తానంటే ఏ విషయం తీసుకున్నా కూడా భూములను కైవసం చేసుకోవాలి, భూములని ల్యాండ్ యాక్వైర్ చేసుకొని భూములని స్వాధీనం చేసుకోవడానికి పేదల మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చే గ్యారెంటీలు అమలు చేయలేకపోతా ఉన్నారు. ఈరోజు పేదల భూములని స్వాధీనం చేసుకొని హింసిస్తూ ఉన్నారు. ఈరోజు అసలు మీరు ఇస్తున్న భూములలో కనీసం కంపల్సేషన్ 2008లో ఎయిర్పోర్ట్లో భూమిని తీసుకున్నప్పుడు 60,000 నుంచి మొదలు పెట్టుకుంటే 4 లక్షల రూపాయల వరకు భూమికి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కంపల్సేషన్ ఏ విధంగా ఇస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇంత 2008 నుంచి 2023కి ఎంత 2024 వరకు ఎంత అభివృద్ధి జరిగింది అనేది మనం చూసినాము రాష్ట్రం. అయినా కూడా ఇప్పుడు కంపల్సేషన్ అదే పరిస్థితిలో ఉంది. ఒక డిస్ట్రిక్ట్ మీదనే వారు కపట ప్రేమ చూపించడం అనేది కరెక్ట్ కాదు. తనకున్నటువంటి నియోజకవర్గం తను ఎమ్మెల్యే అనుకుంటున్నాడా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం,
మేము ఆ రోజు సాధ్యం కానన్నటువంటి 6 గ్యారెంటీలు మీరు జిల్లా వైజ్గా ఏ విధంగా అయితే ఇది మీరు ఆ రోజు అమలు చేయడానికి ప్రయత్నం చేసిండ్రో ఆ అమలు చేయాలి మీరు మీ మేనిఫెస్టోలో ఏర్పాటు చేశారో అది అమలు చేయడానికి ప్రయత్నం చేయడం ఎందుకు విఫలమవుతున్నారు? మీకు అలాంటి ఆలోచన లేకపోతే మీ ఆలోచన ప్రకారం అది రాకపోతే ఎందుకు అది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది? మేము ఏమంటున్నాము, మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోని అమలు చేయండి. అందుకే అంటున్నాం 6 గ్యారెంటీలు అని చెప్పి 66 మోసాలు చేస్తున్నారని చెప్పి బీజేపీ నినాదం అదే. మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలకు అనుగుణంగా ఈరోజు మొత్తం ప్రజలతో పాటు 6 గ్యారెంటీలు 66 మోసాలు అని చెప్పి ధర్నాలు కూడా చేపట్టడం జరిగింది. ఒక్కొక్కరు రాస్తారోకాలు చేశారు, బైక్ ర్యాలీలు చేశారు, మరి మా కేంద్ర ప్రభుత్వ ఆఫీసులను కూడా ముట్టడించడం జరిగింది. ఈ విధంగా బీజేపీ ఒక ప్రణాళికంగా ప్రజల్లో ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అక్కడ 100% బీజేపీ ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల వైపు నడుస్తూ ఉంది. నేను ఒకటే అంటున్నాను, గతంలో టీఆర్ఎస్ పార్టీ, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రజలను చెప్పి మోసం చేసిందో మళ్ళీ మీరు అదే చేయడానికి ప్రయత్నం చేయకండి. దయచేసి మీరు వచ్చినటువంటి 12 నెలల్లో వాస్తవాలు చెప్పండి. ఇప్పుడు 20 ఏం చెప్తున్నారంటే 25,000 కుటుంబాలకి నేను న్యాయం చేసిన అంటున్నాను. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ 50,000 కుటుంబాలకి 50 లక్షల కుటుంబాలకి మేము రుణమాఫీ ఇస్తున్నామని చెప్పారు. ఏది రైతు బంధు ఇస్తున్నామని చెప్పారు. 50 లక్షల కుటుంబాలకి రైతు బంధు ఇస్తున్నామని చెప్పారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, 25 లక్షల కుటుంబాలకి మేము రుణమాఫీ చేశామని చెప్పారు. మరి ఇంకా 20 లక్షల కుటుంబాలు ఎక్కడ పోయినాయి? ఇది బాగా అర్థం చేసుకోండి మీరు. గత ప్రభుత్వం ఏమో 50 లక్షల కుటుంబాలకి మేము రైతు బంధు ఇచ్చామని చెప్పారు. మరి ఇప్పుడున్నటువంటి ఈ సర్కారు రేవంత్ రెడ్డి గారేమో 20 లక్షల మేనిఫెస్టోలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించలేదు 50 లక్షల కుటుంబాలకు మేము రుణమాఫీ చేస్తామని ఎక్కడా ప్రకటించలేదు. 31 లక్షల కుటుంబాలకు మాత్రమే వారు ఇప్పుడు వరకు కూడా మేడం మీరు చూడండి వాళ్ళు చేసింది ఎంతవరకు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ లెక్క ప్రకారము 20 లక్షల కుటుంబాలు అంటున్నారు. కానీ వాస్తవంగా మీరు ఫీల్డ్కి మన యోయో ఛానల్ ద్వారా బయటికి వెళ్దాము, ఒక కుటుంబంలో 4 భూమి ఉంటుంది, ఒకరికి మాత్రమే రుణమాఫీ జరిగింది. అంటే లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు, లెక్క తక్కువగా చూపిస్తున్నారు, అది సక్సెస్ కాదంటారు బీజేపీ పార్టీ. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ 4 ఉన్న కుటుంబం 4కి రుణమాఫీ జరగాలి. ఆ రోజు మీరు ఏం చెప్పారు, 1 లక్ష ఉన్న వాళ్ళు కూడా 2 లక్షలు తీసుకోవడం అని చెప్పి మీరు ప్రకటించారు. కానీ ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి ఆ రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వారికి మాత్రమే మీరు చేయడం జరిగిందని చెప్పి ఇప్పుడు రేషన్ కార్డుకి అనుగుణంగా చేశారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి మిగతా 3కి లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. 10 ఏళ్ల నుంచి ఎన్నో కుటుంబాలలో పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఎంతో మందికి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు, ల్యాండ్స్ డివైడ్ అయినాయి, వాళ్ళకి ల్యాండ్స్ వచ్చాయి, వాళ్ళకి పట్టా వచ్చింది, పాస్బుక్ వచ్చింది. మరి వాళ్ళందరికీ మాత్రం రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు ఎలిజిబిలిటీ లేదు. 10 ఏళ్ల నుంచి ఆ ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇందిరామ రాజ్యంలో కూడా రేషన్ కార్డు లేదు. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి రుణమాఫీ ఇలా చెప్పండి. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్తా ఉన్నారు రేషన్ కార్డుకు అనుగుణంగా మేము రుణమాఫీ చేశామని. ఇంకా 25 లక్షల మందికి ఎలిజిబిలిటీ ఉంది ఇవ్వడానికి, వీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మా యొక్క డిమాండ్. రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంతవరకు 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ చేయని విధంగా